50 నిమిషాల పాటు జరిగిన కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ ఏం చెప్పారన్నదే ఉత్కంఠ రేపుతుంది. విచారణలో భాగంగా కమిషన్ మాజీ సీఎంను ప్రశ్నించింది. ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదని కమిషన్ అడిగినట్టుగా సమాచారం. కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి పీసీ ఘోష్కు కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ అడగ్గా కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వాస్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని కమిషన్కు వివరించారని తెలుస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీయగా కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. బ్యారేజ్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ను కమిషన్ అడగ్గా ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని, బ్యారేజ్ల నిర్మాణ స్థలం ఎంపిక మార్పు సాంకేతిక పరమైన అంశమని వివరించినట్టుగా సమాచారం. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం చేపట్టేటట్టుగా కేసీఆర్ కమిషన్కు తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు అందించారు కేసీఆర్. ఒకవైపు మధుసూదనాచారి మాజీ హోంమంత్రి